రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, సొలొమోను జ్ఞాని తన అనుభవముతో ప్రతి విషయాన్ని అనుభవించి అనుభవపూర్వకంగా ఈ ప్రసంగి గ్రంథంలో ప్రస్తావించాడు. నిజమే, దేవుని సెలవు లేకుండా కనీసం ఒక్క ముద్ద కూడా మన నోట్లోకి వెళ్ళదనే విషయాన్ని మరచిపోవద్దు. ఒకవేళ నీవు ఆరోగ్యంగా ఉండి దేవుడు నీకు మంచి భోజనాన్ని ఇచ్చి మంచిగా నీవు తిని సంతోషించే వ్యక్తివైనట్లయితే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవా, నాకు మంచి ఆహారాన్ని ఇచ్చావయ్యా. ఎంతో మందికి ఈ ఆహారం లేకుండా ఉంది, ఉన్నను వారు తిని సంతోషించలేకుండా ఆరోగ్యంగా ఉండలేని స్థితిలో ఉన్నారయ్యా. నాకైతే ఇంత మంచి ఆహారాన్ని ఇచ్చి ఇందు మూలంగా నాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నావే అని దేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మంచి నిద్ర, కంటి నిండా నీకు నిద్ర ఉన్నదా? ఆ నిద్రను బట్టి దేవుని స్తుతించు, సంతోషించు. నిద్ర లేవగానే, దేవా మంచి నిద్ర నాకు కంటి నిండా ఇచ్చావయ్యా, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావా, సజీవంగా లేపావయ్యా అని దేవుణ్ణి మహిమపరచు. ఎంతో మందికి చూస్తుంటే నేడు ఆహారం లేక, మంచి కంటికి నిద్ర లేక ఉంటున్నారు. ఎంత సిరి సంపదలు, డబ్బు, హోదా, పనివారు ఎంతో మంది ఉన్నారు. అయినను ఒక్క గంట సేపు నిద్రపోలేనంత స్థితి ఎంతో మందికి ఉంది. అటువంటి భాగ్యము లేని స్థితి, ఆరోగ్యం లేని స్థితి, సమయం లేని స్థితి ఎంతో మందికి ఉన్నది. ఎంతో వారికి కావలసినంత ఆహారము ఉన్నది, డబ్బులున్నది, పనివారు ఉన్నారు, వారికి కావలసినవన్నీ చేసి పెట్టగలిగినంత పనివారు ఉన్నను వారి వలన తినలేని స్థితి ఉంది. తిని వారి వల్ల ఆరోగ్యంగా ఉండలేని స్థితి ఉంది. ఆహారాన్ని చూస్తారే కానీ వారిని సంతోషంగా దానిని తిని తృప్తి పడలేనంత స్థితిలో వారి శరీరం బలహీనపడి ఉన్నది స్థితులు ఎన్నో ఉన్నాయి. అలాంటప్పుడు దేవుడు నేడు నీకు ఏమి దయచేశారో వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సంతోషించు. కుటుంబ సభ్యులతో అనుబంధంతో బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు నీవే ఇప్పుడే వారితో సంతోషంగా జీవించు, సమాధానపడి జీవించు, ప్రేమగా ఆప్యాయంగా ఉండు. అంతేకాని నాకు డబ్బులున్నాయి, హోదా ఉంది, నన్ను చూసుకోవడానికి పనివారు ఎంతోమంది డబ్బులు ఇస్తే వస్తారులే అనే విధంగా ఉండకు. నేడు ఉన్న స్థితి మరుక్షణం నీకు లేకపోవచ్చు. ఇతరులను హింసపరిచి మాట్లాడకు, ఇతరుల హృదయం గాయపడేలా ప్రవర్తించుకు. దేవుని చిత్తం లేకుండా ఏ పని చేసినా ఆ పని సగంలోనే అర్థవంతంగా ఆగిపోతుంది. కష్టాలు, నష్టాలు కొన్ని తెచ్చి పెడుతుంది. మనం ఏ పని చేసినా, ఏ ప్రణాళిక చేసినా, ఎక్కడికి ప్రయాణమై వెళ్లాలన్నా అందులోని దేవుని చిత్తము, దేవుని యొక్క సహాయము ఉంటేనే మనకు ప్రతిదీ జయంగా ఉంటుంది. మన రోజు, మన పనులు, మన ప్రయాణాలు, మన ప్రణాళికలు అన్నింటిలోనూ మనము దేవునితో ప్రారంభించినట్లయితేనే ఖచ్చితంగా దానికి తగిన ప్రతిఫలము మనం చూస్తాం. అంతేకాని నీ ఇష్టానుసారంగా జీవించకు. దేవునికై కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సమాధానముతో అందరితో ప్రేమగా మాట్లాడు. తగ్గింపు తత్వముతో జీవించు. అది దేవునికి ప్రీతికరమైన జీవితం. ఇక మీదట జీవించేదవా? ఇంతవరకు నీలో గర్వం చోటు చేసుకున్నట్లయితే విడిచిపెట్టు. నీ డబ్బు నిన్ను ఆదుకోదు, నీ హోదా నిన్ను ఆదుకోదు, ఈరోజు ఉంటున్న బలము నిన్ను ఆదుకోదు. నీటి బుడగ లాంటి వారము మనము, గడ్డి పువ్వు లాంటి వారము మనము, నీడలా గతించిపోయే వారము మనము. అలాంటప్పుడు మంచిగా ఉన్నప్పుడే ప్రతి ఒక్కరితో సంతోషంగా ఆప్యాయంగా జీవించు. మెలుగు, ఆశీర్వదింపబడదు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.